నమస్తే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి. ప్రతి వారంలానే ఈ వారం కూడా మంచి ఫ్యామిలీ రుచులని పరిచయం చేయడానికి వచ్చేసింది మన అతిథి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ రుచులన్నీ టేస్ట్ చేసేద్దామా? పదండి. సో మన ఇల్లు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఎట్టుంది? అటా ఇటా వెతుక్కుంటూ వెళ్ళిపోదాం, పదండి. ఆహా, వచ్చేసామండి రామ్ నివాస్. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి. చాలా బాగుంది. ఇక్కడే ఇంత గ్రాండ్గా ఉంటే లోపల ఏ రేంజ్ లో ఉంటుందో చూసేద్దామా? పదండి. వెల్కమ్ అదిరిపోయింది. కానీ గుమ్మం బయట నుంచో పెట్టేస్తారా అతిథిని? మన ఇంటికి వెళ్దాం పదా కొడలా. ఆహా, మా అత్త ఇక్కడ స్టార్ట్ చేసేసింది. ఫుల్ జోష్, ఫుల్ పండ. వెళ్ళిపోదాం పదా. పదా అత్త తీసుకురావడం అయితే తీసుకొచ్చేసావు, మరి మన ఫ్యామిలీని పరిచయం చేయవా? షూర్ చేస్తాను, డెఫినెట్లీ. తను మా సిస్టర్ సుజాత. చాలా క్యూట్ గా ఉన్నావు. మీరు కూడా అట్లానే క్యూట్. మా పాప ధారిణి. హాయ్ వదిన. హాయ్ వదిన. తిను కూడా మా పాప నందిని. ఓ, నాకు ఇద్దరు వదినలు, ఇద్దరు అత్తలు, మర్దాలు నువ్వు. తర్వాత వీళ్ళందరూ మా కజిన్స్. సో తిను లక్ష్మి గారు. లక్ష్మి. లక్ష్మీదేవి లాగా ఉన్నారు. తిను నిర్మల. హాయ్. తిను లక్ష్మి. హాయ్. మీ పేరు చెప్పంగానే మీలో ఫేస్ లో అలా లక్ష్మి కళ బయట చాలా బాగా క్లియర్ గా కనిపిస్తుంది. తను చంద్రిక. హాయ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు చంద్రిక, చాలా క్యూట్ ఫ్రెండ్. మీరు కూడా అట్లానే క్యూట్ గా ఉన్నారు. నేను నీ ఫ్రెండ్ అనుకో మరి. అంతే, మీరు వదిలేసండి, మేము ఫ్రెండ్స్ ఇప్పుడు. అమూల్య. అమూల్య. అమూల్యనేనా? చిన్న అమూల్ బేబీ లాగా ఉన్నావు. నీకన్నా నా స్వీటీ. సో తినేవారు? సునీత. హలో. హలో స్వీటీ, హౌ ఆర్ యు? బాగున్నా. సో నెక్స్ట్ ఆ టీం పరిచయం చేయలేదు నాకు. సుజాత. హలో. చాలా బాగున్నారండి మీరు. థ్యాంక్ యూ. మీరే లక్ష్మీదేవి లాగా ఉన్నారు. చాలా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. పద్మ. హలో. బాగున్నారా? చాలా. మీకన్నా నా చెప్పండి. మీరు బాగుంటారు ఇప్పుడు. సో నెక్స్ట్ ఎవరు అత్త? ఇంకా సుష్మిత. హాయ్. హలో. శ్రావణి. హాయ్. ఇంకా చిన్న పిల్లలు వచ్చారు, మంచిగా ముద్దుగా తయారై. హాయ్. హాయ్. నీ పేరేంటి? స్ఫూర్తి. ఎవరికమ్మా? ఎవరికి స్ఫూర్తి? నువ్వు అందరికి. ఈ ఏజ్ లోనే ఇన్ని డైలాగ్ వేసేస్తుందంటే పెద్ద అయిన తర్వాత ఇంకే రేంజ్ లో ఉంటుందో. వేసేసావు, టచ్ చేసావు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? సుదీక్ష. హాయ్. నీ పేరు? హలో. హాయ్. నీ పేరేంటి? లహరి. సో నైస్. సో బేసిక్ గా ఎవరి ఫ్యామిలీకి వెళ్ళినా ఒక్క లక్ష్మీదేవి కనిపిస్తారు, కానీ ఇక్కడైతే అందరూ అంతా క్యూట్ క్యూట్ గా, ఫుల్ జోష్ జోష్ గా. నాకైతే నా ఎనర్జీని ఇంకా వచ్చేసాము. సెలబ్రేషన్స్ అయిపోయినాయి, పరిచయం చేసేసుకున్నాము. ఏం కావాలమ్మా? ఏం కావాలి? అత్త. ఏం కావాలి? అత్త. ఏం కావాలి? నాకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. నాకు వెల్కమ్ డ్రింక్. అయ్యో అంతేనా? డ్రింకేనా? ఇచ్చే గొలుసు అడుగుతున్నావేమో అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ నేను అదే అడుగుతా. ఇప్పటికైతే వెల్కమ్ డ్రింక్, తర్వాత నీకు తెస్తాను. సో మా అత్త అయితే నాకు వెల్కమ్ డ్రింక్ తీసుకొస్తా అని వెళ్తున్నారు. అత్త రెడీగా ఉంది నీకోసం, ఎప్పుడో తెచ్చి పెట్టాను.
అరే ఇది మొత్తం నాకు ఇచ్చేస్తా. తీసుకో, నీకంటే నేనే తాగేస్తా. నీకంటే ఎక్కువ కాదు కదా కొడల, మొత్తం తాగి మంచి ఎనర్జీ రావాలి. ఇంకా కాదు, నేను మంచిదాన్ని అందరికి షేర్ చేస్తా. మత్తలా చిటికలో తీసుకొచ్చేసింది. అందరం తాగి ఎనర్జీ తెచ్చేసుకుని కొంచెం ఎంటర్టైన్మెంట్ తీసుకుందాం. డ్రింక్స్ వచ్చేసాయి కదా అందరికి. కానీ అందరు తాగే ముందు నాకు ఒక ప్రామిస్ చేయరా? ఎంటర్టైన్మెంట్ లో ముంచేస్తేనే చియర్స్ చెప్పండి, లేకపోతే ఎవరు తాగేయండి, తర్వాత ఎంటర్టైన్మెంట్. అత్త చెప్పుకోడలా? ఏం కలిపా? ఏం లేదు, మ్యాంగో జ్యూస్ అది. అంటే నువ్వు అలా అయ్యంగానే నేను తాగంగానే నా ఎనర్జీ అలా పెరిగిపోయింది. పెరగాలని ఇచ్చే అందుకోడలా? థ్యాంక్ యూ. అయిపోయింది, మీరు అందరు నాకు ప్రామిస్ చేశారు. సో ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వెళ్ళిపోదామా? ఎంటర్టైన్మెంట్ వారియర్స్ అని ఇప్పుడు ఎలా ఎంటర్టైన్ చేస్తారో మీ ఇష్టం. సో ఫస్ట్ ఎవరు? అత్త. అత్త ఏంటి పాట పాడుతున్నా నీ కోసం. ఫస్ట్ మా అత్త పాట పాడుతుందంటే అలా వెళ్ళిపోతుంది గ్రాఫ్ లెవెల్. అలాంటిది మళ్ళీ ఇట్లా కిందకి దించకండి మిగతా అందరూ. నన్ను అలానే మెయింటైన్ చేయండి, వీళ్ళైతే అలా పైకి పెంచేయండి. అట్లా స్టార్ట్ చేసేస్తావా? తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో, తరిమినారు కాలాలు 7 లోకాలు వీడలేని బడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్ని చూడలేని జటలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో. నిజంగా అత్త ఏ జన్మ సంబంధమో గానీ ఇలా కలిసాం మనం. చాలా బాగా పాడావు. ఎనివే సో అత్త నెక్స్ట్ ఏంటి? ఎవరిని దించుతున్నావు? చంద్రిక రెడీగా ఉంది జోక్ చెప్పడం. డైలాగ్ ఎక్కడ? ఓ హాయ్, చెప్పేస్తారా? బాలకృష్ణ డైలాగ్. ఆహా. Don't trouble the trouble. If you trouble the troubles, the trouble troubles you. I am not the trouble. I am the truth. ఆహా, చంద్రిక మై ఫ్రెండ్, సూపర్. సో నెక్స్ట్ ఎవరు? స్ఫూర్తి. ఏం చేస్తావు? డైలాగా చెప్తావా? చెప్పు. నమస్తే మేడం, నడు నొప్పి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుండె నొప్పి మేడం, సెలిసిటీ మేడం, చెంపదెబ్బ మేడం. చెంపదెబ్బ ఎవరికి? మీకే మేడం. అమ్మా, ఎందుకలా నన్ను కొడతావా? మీరే కదా మేడం ఇక్కడ. వెళ్ళి స్కూల్లో మీ టీచర్ కి చెప్పవా? నాకొద్దు. అమ్మ నేను చెప్ప కొడుతున్నా. సో నెక్స్ట్ ఎవరు? ఏంటి? లక్ష్మి జోక్ చెప్తుంది. జోకా? ఓకే. ఒక హస్బెండ్ SMS చేశాడు అనమాట వైఫ్ కి. వాళ్ళ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. ఓకే. ఆ SMS ఏం చేశాడంటే, నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా దేవతవే అని చెప్తాడు. అది ఏం అనదు. మళ్ళీ అంటాడు, నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే లేదు, అసలు ఎన్ని జన్మలకైనా నువ్వే కావాలి అంటాడు. అప్పుడు వైఫ్ రిప్లై ఇస్తుంది, తాగింది అయ్యిందా, మూసుకొని ఇంటికి రండి అంటాడు. అంటే హస్బెండ్ అంటాడు, గుమ్మం బయటే ఉన్నాను, డోర్ తీయమ్మా. నెక్స్ట్ ఏంటి? నేను వదినా ఏంటి? మరదలు డైలాగ్ చెప్తా. డైలాగ్. సో నువ్వు చెప్పే డైలాగ్ కి నేను ఫ్లాట్ అయి పడిపోవాల్సి. షూర్. సరే చెప్పే. ఏ స్వీటీ, ఏ అబ్బాయి అయినా వారానికి పడతాడు, మరో అబ్బాయి నెలకి పడతాడు, మరో అబ్బాయి సంవత్సరానికి పడతాడు, కానీ ఫైనల్లీ ఏ అబ్బాయి అయినా అమ్మాయికి పడాల్సిందే పడతాడు. అది సృష్టి ధర్మం. ఆహా వదినా, ఎవరు పడతారో పడరో నాకు తెలియదు కానీ నీకు మాత్రం నేను పడిపోయాను. చాలా బాగా చెప్పాడు డైలాగ్. సో నెక్స్ట్ ఎవరు? చిన్న సింహమా? ఏం చెప్తావు సుదీక్ష? శ్లోకం చెప్తావా? చెప్పే. మంగళ చరణ గజానన గజవదన
శుభానన విద్యాదాయక బుద్ధిప్రదాయక గౌరీ తనయ గజానన. మా సుదీక్ష చాలా బాగా చెప్పింది శ్లోకం. సో నెక్స్ట్ ఎవరు? శ్రావణి. డైలాగ్ చెప్తాను. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మష్ అయిపోతావు. ఏంటి శ్రావణి, ఎవరైనా వెయిట్ చేస్తున్నారా బయట? అవును, నీకోసం వంట చేయాలి కదా. మరి ఎందుకంత డైలాగ్ అంత తొందర చెప్పావు? వంటే కదా, మనం నెమ్మదిగా చేసుకోవచ్చు. ఏ ఆకలిస్తుంది మన నీకోసమే. ఏదో ఒకసారి నీ రెండో సైడ్ చూపించవా? కనిపించిందా? కనిపించింది, కానీ నాకేం కాలేదు. సో ఎనీవే డైలాగ్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎవరు? నలుగురు. ఎప్పుడైనా మీరు 4 సింహాలు డాన్స్ చేయడం చూసారా? లేదు కదా, ఇప్పుడు చూడండి. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, ఆ డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా, అలా పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Come on party everybody da dana danda de tadiyal gundal gudi yo my romi start a party da dana danda de tadiyal gundal gudi yo my romi start a party da dana danda everybody adi party adi మోజు మే దునియా సారీ ఎదే మైనా చిందేయాలి, మొదలు రాని సంతోషాన్ని తెత్తనాదం వెయ్యాలి. సాటే లేని పోటీ లేని ఊరంతానే చెలరేగాలి. ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా, పాటలు, డైలాగులు, జోకులు, డాన్సులు. ఆహా, కానీ నేను ఎప్పుడో పొద్దున్న తిన్నది మొత్తం అరిగిపోయింది. అత్త ఉన్న కూడా ఇక్కడే ఫుడ్ టేస్ట్ చేద్దామా? రెడీగా ఉంది ఫుడ్. వెరైటీస్ ఉన్నాయి. ఇద్దరు అత్తల మధ్యలో ఒక ముద్దుల కోడలు కూర్చుని ఎంత ప్రేమతో సర్వ్ చేస్తారు. మా ముద్దుల కోడలికి ఫస్ట్ స్వీట్ తోటి సర్వ్ చేస్తాం. నీకోసం అదే గులాబ్ జామ్ చేశాను. ఓ గులాబ్ జామ్. నేను జిలేబీ. ఇది కొబ్బరి పులిహోర. ఓకే, తిని టేస్ట్ ఎలా ఉందో నిమ్మకాయ పులిహోర. ఇది కాలీఫ్లవర్ 65. గోబీ 65. గోబీ 65. ఇది ఆలూ ఫ్రై. బాదుషా. ఆలూ బజ్జీ. ఎవరికి ఉందండి అదృష్టం, అస్సలు ఇద్దరు అట్టలు కలిసి ఒక ముద్దుల కోడలికి సర్వ్ చేస్తున్నారు. నువ్వు కూడా మా ముద్దుల కోడల. థ్యాంక్ యూ. మీరు కూడా పెట్టేసుకోండి. నువ్వు పెడతావా? నేను సర్వ్ చేస్తా. మా అత్తకి ప్రేమతో నేను సర్వ్ చేస్తా కదా, అత్తలకు ప్రేమతో.
నాకు ఇది పెట్టవా గులాబ్ జామ్. ఏంటత్త గులాబ్ జామ్ అడిగావు? గులాబ్ జామ్ కూడా నీ లెక్కనే స్వీట్ గానే ఉంటది కదా, అందుకే అడిగాను. స్వీట్ కాదు, తను చేసింది గులాబ్ జామ్, అందుకే అంటే నీకోసం నువ్వు చేసింది పెట్టుకోవాలి, అది నా చేతితో పెట్టుకోవాలని కోరిక, అంతే కదా? సో అందరి ప్లేట్లు నిండా అయిపోయినాయి కదా, తినేద్దామా? సో ఫస్ట్ జిలేబీతో స్టార్ట్ చేద్దాం. వేడి జిలేబీ వేడివేడిగా పొయ్యి మీద నేను తీసుకొచ్చా. జిలేబీ వచ్చినా రాలే మా వదినకి ప్రేమతో నేను జిలేబీ. అంత స్వీట్ గా నీలాగా స్వీట్ చాలా బాగుంది అత్త. సో నెక్స్ట్ గులాబ్ జామ్. అలా నోట్లో పెట్టుకున్నా అలా కరిగిపోతుంది. నీ లెక్కనే స్వీట్ గా ఉంది కదా, చాలా బాగుంది అత్త, సూపర్. సో నెక్స్ట్ పులిహోర. కొబ్బరి వేసి చేశారు కదా, కొబ్బరి పులిహోర చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆలు బజ్జీ. చాలా బాగుంది. ఎవరు చేశారు? ఆలు బజ్జీ చేసింది బుజ్జియా. సో నైస్, చాలా బాగుంది. అందుకనే ఇందాక డైలాగ్ తొందర చెప్తారు. ఇది చేయడానికేనా? ఎలా ఉంది మా అత్త చేసిన వంటలు? ఆబ్వియస్లీ అట్లుంటాయి, దట్ ఈస్ మై అత్త. సో నెక్స్ట్ ఆలు ఫ్రై విత్ రైస్. వదిన చేసింది ఆలు ఫ్రై. వదినా నువ్వేనా? అప్పుడే, దట్స్ గ్రేట్. నువ్వు అప్పుడే వంటలు చేస్తున్నావు అంటే. బాగుంది. మా అత్తమ్మని బాగా ఫాలో అవుతున్నట్టును. నెక్స్ట్ పప్పు విత్ రైస్. టమాటా పప్పు. చాలా బాగుంది. ఎవరు చేశారు పప్పు? అత్తమ్మ. చాలా బాగుంది, స్పైసీగా సూపర్. నేనైతే వదిలిపెట్టేలా లేను, దీన్ని తినేస్తా మొత్తం. ఆ బౌల్ నాకు ఇచ్చేయి, మర్చిపోను. చాలా బాగున్నాయండి, నేనైతే వదిలిపెట్టేలా అస్సలు లేను. అత్తమ్మ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ గుడ్ ఫుడ్. నువ్వు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మా ఇద్దరు అత్తమ్మల మధ్యన ఇంత రుచికరమైన ఫుడ్ నేను టేస్ట్ చేస్తూనే ఉంటాను. ఫుడ్ అయితే ఆసమ్, అవుట్ స్టాండింగ్. ఆహా అత్తమ్మ, టేస్టీ ఫుడ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సో నాకు ఈ డే నాకైతే మెమరబుల్, నీకు కూడా మెమరబుల్ ఉండాలి కదా. సో మా అతిథి నుంచి ఈ కోడలు ప్రేమతో ఇస్తున్నా నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ కోడలా. థ్యాంక్ యూ. మనం సెల్ఫీ తీసేసుకుందామా? సో ఫైనల్ గా అందరూ నాతో స్టెప్ వేసేసుకుంటారా? సాంగ్ ప్లీజ్. Here's the man. Take the color of life. రంగు రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ అంటుంది రంగు వరుసే. मिलो इदी रंगोली, नशा कहो या निशा कहो, अरे मस्त 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 मुझसे रंगेली. సో ఇదండి ఈ వారం హోలీ స్పెషల్ అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. ఓకే బాయ్ బాయ్. ఈటీవీ అభిరుచి
మీ వంటింటి నేస్తం. దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి.